సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, ఛాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా. భారత స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితము గడిపినాడురా. యుక్త వయసులో జ్ఞానయోధుడై రాజకీయాలే నేర్పినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగుపెట్టెరా. ఉద్యోగాలు ఉపాధి అయినా పేదలకే ప్రాధాన్యత ఇచ్చెరా. దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసెరా. ఉచితంగా కోచింగులిప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా. అన్యాయాలు అవమానాలు ఉన్న ప్రతి చోట అడుగు వేసి ఈ స్వతంత్ర భారతదేశమంతా కూడా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు భీమ్గల్ పట్టణంలోని బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్ని ఘనంగా మరి ఈ అన్ని వర్గాల సభ్యులంతా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి బాబు జగజీవన్ రావు కన్న కళలని ఈ ప్రభుత్వాలు, దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాలు, రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వాలు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఒక సమానత్వం మరి ఈ సంఘంలో బ్రతికే సమాన స్వేచ్ఛ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలా. మరి తను చిన్నతనంలోనే కొట్లాడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తన చదువుకునే పాఠశాలలోనే జరిగినటువంటి అవమానాన్ని తను బేసిగా తీసుకొని మరి వాటి మీద పోరాటం చేస్తూ మరి రాష్ట్రంలో పెద్ద పెద్ద కేంద్ర మంత్రుల నుంచి పడితే ఉప ప్రధాని దాకా కూడా తను ఎదిగిందంటే తను గొప్ప నిదర్శనంగా, ఈ జాతికి నిదర్శనంగా, ఈ దేశానికి దిక్సూచిగా మిగిలినటువంటి వ్యక్తి. మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమానత్వమైన అంశం మీద పాటుపడాలా, వాటి మీద కఠినమైనటువంటి చట్టాలు తేవాలని భీమ్గల్ పక్షాన మరి దళిత బహుజన పక్షాన మేము డిమాండ్ చేస్తూ జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు. ఏదైతే 188వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబు జగజీవన్ జయంతి సందర్భంగా వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ అఖిలపక్షం అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే బాబు జగజీవన్ రామ్ ఆయన ఆశయాలను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే వర్గీకరణ అప్పుడు ఏదైతే పార్లమెంట్లో బిల్లు కోసం పోరాడిందో ఆయన చేసిన సేవలు మర్చిపోకుండా ఇది జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. బాబు జగజీవన్ రామ్ హమారా హై. కమిటీ సభ్యుల నుంచి
ఈ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని తెలియజేసుకుంటాము. ముఖ్యంగా ఇందాక మన ప్రెసిడెంట్ ప్రసాద్ గారు మాట్లాడినట్టు తను చేసిన సేవలు ఎనలేని మనం మర్చిపోలేని తను స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. రెండో విషయం మాట్లాడాలంటే మన అనంతరావు అన్న గారు మాట్లాడారు, మన బడుగు బలహీన వర్గాల పైన ఉన్నత వర్గాల దాష్టికాలు అన్ని కావు. మనం ప్రతిరోజు మీడియా ముఖంగా చూస్తూనే ఉన్నాం. అలాగే మన గ్రామాల్లో కూడా అక్కడక్కడ ఎదురవుతున్నది. అట్లాంటి విషయాలలో మేము కూడా మా సభ్యులు కూడా పాల్గొన్నటువంటి సంఘటనలు కూడా మనకున్నవి. కావున నేను చెప్పేది ఒకటి, మనం ఎంత ఉన్నా కూడా అన్నదమ్ములా కలిసి ఉంటేనే మన మనుగడ సాధ్యం. అలాగే విడిపోతామంటే పడిపోతాం, ఇది మాత్రం గుర్తుంచుకోండి. విడిపోతే మాత్రం ఖచ్చితంగా పడిపోతాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని మనలో మనస్పర్ధాలు ఉన్నా కూడా కూర్చొని చర్చించుకుంటే అన్ని కూడా సమకాలిపోయి మనకు సమానంగా వర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాని మనస్పర్ధలు పెట్టుకొని వారు అక్కడ నేను ఇక్కడ అంటే అది సరైన పద్ధతి కాదు. తెలిసేవారు కూడా పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. అందరి సమన్వయంతో అందరు కలుపుకొని పోతేనే మన యొక్క జాతి మన యొక్క ఖ్యాతి నిలబడుతుంది. అంతేగాని ఎట్లాంటి విధి విధానాలను తెలుసుకోకుండా ముందుకు పోయి మన వాళ్ళకు వెన్నుపోటుగా నిలవకుండా వెన్నుపోటుగా పొడిచినట్లయితే కనుక ఫ్యూచర్ లో మన యొక్క భవిష్యత్తు అధోగతి తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరితో పాటు ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి నా యొక్క ధన్యవాదాలు ముగించుకుంటున్నాను.